ఇవాళ నేను మా వాడు కలిసి వర్కౌట్ చేసుకోనీకైతే కొంపల్లి ఉన్న కల్ట్ ఫిట్ జిమ్ పోయినుండే బ్రో. ఇక్కడ బీసీఏ మిషన్ ఉంది. ఫస్ట్ అయితే వాడు చెక్ చేసుకుండు. తర్వాత నేను చెక్ చేసుకున్నా. అయితే నా బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ విషయానికొస్తే లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఇవాళ మన షోల్డర్స్ వర్కౌట్ ఉండే. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్మిత్ మిషన్ మీద మిలిటరీ ప్రెస్ కొట్టునుండే. ఇదొక 3 సెట్స్ కొట్టినాం. ఈచ్ సెట్ 8-12 టైప్స్ కొట్టుండే. లాస్ట్ సెట్ డ్రాప్ సెట్ కొట్టుండే. అండ్ షోల్డర్స్ చిన్న మజిల్ బ్రో. 2-3 వేరియేషన్స్ సరిపోతాయి. ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లేటరల్ లెగ్ డంబుల్స్. ఇదొక 3 సెట్స్ కొట్టుండే బ్రో. నేనైతే సేమ్ వెయిట్‌తోని 3 సెట్స్ స్టిల్ ఫెయిల్యూర్ కొట్టినా. దీంట్లో అస్సలు ఈగో లిఫ్టింగ్ చేయొద్దు బ్రో. ఈగో లిఫ్టింగ్ చేసినామంటే ఫామ్ మిస్ అయితది. ఇలా షర్ట్ తీసేస్తే కాదు, షర్ట్‌తో ఉంటే కూడా బాడీ కనిపియాలి. అప్పుడే మజా వస్తది. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ పెగ్ డెక్ రేట్ డెల్స్ కోసం అనమాట. ఇదొక మంచి ఎక్సర్సైజ్ రేట్ డెల్స్ కోసము. ఇదొక 3 సెట్స్ 8-12 టైప్స్ కొట్టుండే బ్రో. అండ్ ఒకవేళ మీరు బ్యాక్‌తోని రేట్ డెల్స్ కొడితే మాత్రము ఫేస్ పుల్ యాడ్ చేసుకోండి. అది మంచిగా హెల్ప్ అయితది. అండ్ నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే 5% ఉంది బ్రో. ఇది 100% అప్రాక్సిమేట్ అనను. బట్ 90% అయితే కరెక్టే. అండ్ నా రికమెండెడ్ క్యాలరీస్ అదే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం మనం. అదైతే 2681 చూపిస్తుంది. సో, ఒకవేళ నేను కట్ చేస్తే ఒక 200, 24 తీసుకోవాల్సొస్తది. ఒకవేళ సర్ప్లస్ చేస్తే అదే బల్క్ చేస్తే 28 తీసుకోవాల్సొస్తది. 29 అప్రాక్సిమేట్. ఇదే నా రిపోర్ట్ అయితే.